అయ్యప్ప స్వామి సైడ్ చాలా డివోటీ అయిపోతున్నారు. సో దీనికి ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారా? అండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎలా పెరుగుతుందనంటే ఇంతింతే వటుడింతే అన్నట్టుగా పెరుగుతుండడానికి కారణం ఏమంటే ఈ యొక్క దీక్ష స్వయం డిసిప్లిన్ దీక్షగా ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క దీక్ష తీసుకోవడం వల్ల డే టు డే యాక్టివిటీస్లో డిసిప్లిన్ పెరుగుతుంది. అండ్ సైంటిఫిక్గా తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. చన్నీటి స్నానం, భూశయనం, ఏకభుక్తం, చెప్పులు లేకుండా నడవడం, ఉదయ సంధ్యలో స్నానం చేయడం, ఇవన్నీ కూడాను హెల్త్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. అదొక రకంగా తీసుకోవచ్చు. భక్తి పరంగా తీసుకుంటే శివకేశవులకు సంబంధించినటువంటి నెల కాబట్టి ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక క్షోభ పెరుగుతుంది కాబట్టి ఈ అద్భుతంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే అందులో పర్టికులర్లీ యూత్లో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పచ్చు. 16 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 30-35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం మాల వేసుకుంటున్నారు. అలాంటి వయసులో ఉన్న వాళ్ళలో ఆ మార్పు వచ్చిందంటే ఇది ఒక రకమైనటువంటి శుభసూచకమే మన భారతదేశానికి, హైందవ సంస్కృతికి ఇది ఒక మంచి విశిష్టత అని పేరుంది. ఎస్, చాలామంది ఈ అయ్యప్ప మాల వేసేటప్పుడు చాలా మందిలో డౌట్స్ ఉంటాయి. 11 డేస్ అని, 21 డేస్ అని, 41 డేస్ అని, 45 డేస్ అని కూడా ఉంటుంది. నార్మల్గా ఎన్ని రోజులు ఈ మాల వేసుకుంటే శుభసూచకం? ఈ మాల వేసుకోవడం అనేది ఒక 48 రోజుల మండల కాలం అంటారు. అదేవిధంగా శబరిమలలో మండల పూజలంతా కూడా 11 ఇవన్నీ ఉండదన్నమాట. 41 డేస్ ఉంటుంది. కాబట్టి ఒక గర్భధారించినటువంటి శిశువు 9 నెలలు ఎలా తల్లి గర్భంలో ఉంటుందో అలాగే ఈ మండల కాలం అనేది విశిష్టత ఉంటుంది. కాబట్టి 10 రోజులు 20 రోజులు అవన్నీ ఎక్కడ లేదండి, ఉండదు. 41 రోజులు 48 రోజులు ఉండవలసిందే. దాని తర్వాతనే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలి. అప్పుడే సంపూర్ణత్వం పొందుతారు. అలా లేని పక్షంలో మాకు టైం లేదు, కుదరలేదు అని అనుకోండి, వాళ్ళు విద్యుత్తుకే వదిలేస్తాం. దానివల్ల వచ్చే పరిణామాలని వాళ్ళే ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. దైవదీక్షను, స్వామిని చూడడానికి దీక్ష అక్కర్లేదు. సివిల్గా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా, అలా సివిల్గా వెళ్ళండి. కానీ వెళ్తే మండలంతో వెళ్ళండి, లేదా సివిల్గా వెళ్ళండి. ఈ సగం రోజులు పావు రోజులంతా చేసి ఇబ్బందులు పడకండి. ఇప్పుడు బాగుంటారేమో, తర్వాత ఏదైనా వచ్చిన ఇబ్బందులకి ఎవరు బాధ్యతలు చెప్పండి? శరణమయ్యప్ప. అగ్నిలో చేయబెడితే కాలకుండా ఉంటుందా? కాబట్టి దీక్ష తీసుకునే వాళ్ళు జాగ్రత్త. సరే, ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు నవంబర్ స్టార్టింగ్లో కొందరు మాల వేస్తారు. మాల వేసిన తర్వాత డిసెంబర్లో వెళ్ళకుండా జనవరి మనకి జ్యోతి అప్పుడు లాంగ్ ఎగో వరకు 48 డేస్ దాటిన తర్వాత కూడా ఉంటారు. అలా ఉండడం మంచిదే అంటారా? ఇప్పుడు మీరు నవంబర్ అంటున్నారు. మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఇప్పటికే కొన్ని లక్షల మంది మాల వేసేసుకున్నారు. సెప్టెంబర్ అక్టోబర్లోనే మాల వేసుకొని నవంబర్లో వెళ్ళి వచ్చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ లాస్ట్ నవంబర్లో స్టార్ట్ అయ్యి ఇది జనవరి వరకు ఉంటుంది. 40 రోజులు 48 నుంచి 60 రోజుల వరకు మాల వేసుకుంటారండి. వేసుకుంటున్నారు వాళ్ళ యొక్క శక్తిని బట్టి, వారి యొక్క దీక్షా నియమాలను బట్టి ఉంటున్నారు. ఎక్కువ ఉంటే తప్పులేదు, కానీ తక్కువ ఉండదు. ఎక్కువ ఉన్నా ప్రాబ్లం ఏం లేదంటారు.